కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి రంగరాయ మెడికల్ కళాశాలలో సేవలందిస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ జీతాలు, సెలవులు, ఇతర సమస్యలపై కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం తక్షణమే చర్చలు జరపాలని సిఐటియు డిమాండ్ చేసింది. జీజీహెచ్ మెయిన్ గేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కన్వీనర్ పల్లెవెల్లి వీరబాబు మాట్లాడుతూ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థ 2025 జూన్ 1 నుండి జీజీహెచ్ మరియు ఆర్ఎంసీలలో సెక్యూరిటీ నిర్వహణ కాంట్రాక్ట్ పొందారని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పీఎఫ్, ఈఎస్ఐ చెల్లిస్తూ సెక్యూరిటీ గార్డ్స్కి నెలకు 13,960 రూపాయలు చెల్లించాల్సి ఉండగా కేవలం 12,099 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. చాలా కాలంగా అమలవుతున్న క్యాజువల్ లీవులు రద్దు చేసి కార్మికుల జీతాల్లో కోత విధిస్తున్నారు అని, సిఐటియులో చేరిన సెక్యూరిటీ గార్డ్స్ను విధులకు దూరం చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయమై ఇప్పటికే జీజీహెచ్ సూపరింటెండెంట్ మరియు అడ్మినిస్ట్రేటర్లకు రాతపూర్వకంగా తెలిపామని అన్నారు. ఈ ఆందోళనకు సిఐటియు అనుబంధ సంఘాలతో పాటు జీజీహెచ్లో గల ఉద్యోగ కార్మిక సంఘాల మద్దతు తీసుకుంటామని, జరగబోయే పరిణామాలకు సెక్యూరిటీ కాంట్రాక్ట్ యాజమాన్యమే బాధ్యత వహించాలని అన్నారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, నక్కిళ్ల శ్రీనివాస్, సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఎల్ ధర్మ, కె భాగ్యలక్ష్మి, యూనియన్ సభ్యులు మీసాల ఆదినారాయణ, ఎస్ సోమరాజు, ఏ శ్రీనివాస్, వి బాలరాజు, దేవి తదితరులు పాల్గొన్నారు. జీజీహెచ్ శానిటేషన్ యూనియన్ సభ్యురాలు ఆర్ తలుపులమ్మ, ఆటో యూనియన్ నాయకులు కె జాన్లు ధర్నాకు మద్దతు తెలిపారు. ఒక్కొక్కరినే విధులకు దూరం చేస్తూ విభజించి పాలించే పద్ధతిలో కార్తికేయ యాజమాన్యం నడుస్తున్నది. ఈ విషయాన్ని సూపరింటెండెంట్ వారికి, అడ్మినిస్ట్రేటర్ వారికి, జిల్లా కలెక్టర్ వారికి తెలియజేశాం. యాజమాన్యం దిగివచ్చి కార్మికులతో చర్చలు జరిపి జీతాలు పెంచాలని, పిఎఫ్ఈఎస్ఐ సక్రమంగా అమలు చేయాలని, క్యాజువల్ లీవులు అమలు చేయాలని, రాతపూర్వక ఒప్పందం చేయాలని, విధుల నుంచి తొలగించినటువంటి కార్మికులందరినీ డ్యూటీలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. యాజమాన్యం దిగి రాకపోయినా, ప్రభుత్వ అధికారులు, ఆసుపత్రి యాజమాన్యం స్పందించకపోయినా మార్చి 25వ తేదీ బుధవారం ఉదయం నుంచి జీజీహెచ్లో ఉన్నటువంటి సెక్యూరిటీ కార్యాలయం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని ఇప్పటికే వ్రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి జరగబోయే పరిణామాలకి కార్తికేయ సెక్యూరిటీ సర్వీస్ యాజమాన్యం బాధ్యత వహించాలా, జీజీహెచ్ ఉన్నతాధికారులు కూడా ముందుకొచ్చి కార్మికులతో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్స్ పరిష్కారాన్ని కృషి చేయాలని సిఐటికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమం సెక్యూరిటీ గార్డ్స్ మాత్రమే కాకుండా సిఐటి అనుబంధ సంఘాలు, అదేవిధంగా జీజీహెచ్లో ఉన్న ఉద్యోగ కార్మిక సంఘాల మద్దతు తీసుకుని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.